హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం మ్యాంగో పులిహోర చేసేసుకుందాం. మామిడికాయ పులిహోర. మీరు ఎంతమందికి మామిడికాయ పులిహోర అంటే ఇష్టం? లెట్ మీ నో. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మామిడికాయని బాగా కడిగేసుకొని నెక్స్ట్ దాన్ని పీల్ ఆఫ్ చేసేసుకుందాం. ఆ సమ్మర్ స్పెషల్ కదా, ఇప్పుడు అందరి ఇళ్ళలోనూ మామిడికాయ ఖచ్చితంగా ఉంటుంది. మామిడికాయ రెసిపీస్ ట్రై చేసేసుకోండి. నెక్స్ట్ దాన్ని పీల్ ఆఫ్ చేసేసుకున్నాక దాన్ని తురిమేసుకోండి. నెక్స్ట్ పోపు కోసం పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. కొత్తిమీర కూడా. సో ఇక్కడ పోపుకి నేను శనగపప్పు, మినపప్పు, పల్లీలు నానబెట్టేసుకున్నా. అండ్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొంచెం కాజు అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ తురుము, కొత్తిమీర అండ్ కరివేపాకు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి. అండ్ పోపుకు తగ్గట్టు ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ఆవాలు అండ్ జీలకర్ర యాడ్ చేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ పల్లీలు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాజు అండ్ కొంచెం మినప్పప్పు, నానబెట్టిన మినప్పప్పు అండ్ శనగపప్పు. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి యాడ్ చేసేసుకోండి. అవి కూడా కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు. నెక్స్ట్ మామిడి తురుము యాడ్ చేసుకొని అది కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి. సో ఇవన్నీ ఫ్రై అయ్యాక లాస్ట్లో కొంచెం పసుపు యాడ్ చేసేసి అండ్ నెక్స్ట్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అండ్ ఫైనల్గా రైస్ వేసుకొని అన్నం వేసుకొని కలిపేయడమే. సో ఫైనల్లీ మన మామిడికాయ పులిహోర is ready. Thank you for watching the video. Please like and subscribe to the channel. Meet you in next vlog. Bye.